హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సీఎం స్థాయిలో ఉండి ఒక వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలే చీకొడుతున్నారని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు అన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడారు. పట్నంలోని మాజీ ఎంపీ మాలోత్ కవిత క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక కేసీఆర్ కుటుంబంపై విరుచుకు పడుతున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై సభలు పెడతామని కేసీఆర్ చెప్పగానే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత రేవంత్ రెడ్డి గారు నిజంగా మాట్లాడిన మాట చూస్తే ఒక వీధి రౌడీ కూడా ఆ విధంగా మాట్లాడు. అంత దరిద్రంగా అంటే కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి ఒక అర్ధ గంట 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టగానే ఇంత ఉలిక్కిపడి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలి తోచక మళ్ళీ గతంలో మాట్లాడిన నీచమైన మాటల కంటే అధ్వానంగా ఒక వీధి రౌడీ కంటే దిగజారి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద ఏదైతే అక్కసు వెళ్ళగక్కుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు మీరు ఉంటారేమో కానీ రాను రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇవాళ చూడండి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా మరిపేడలో యూరియా కోసం ఇప్పుడు క్యూ లైన్లు చూడండి, నర్సులపేటలో చూడండి, ఇవాళ చిన్నగూడలో చూడండి. అంటే నిజంగా మీ బుద్ధి సిగ్గుంటే క్షేత్రస్థాయిలో రైతాంగానికి కావాల్సిన వారికి యూరియా బస్తాలకు కావచ్చు మిగతా సంక్షేమాలకు దృష్టి పెట్టాలి. కానీ పొద్దునే లేస్తే తిట్ల దండకం మీదనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ కేసీఆర్ గారు వారు ఎప్పుడు అవసరం ఉంటే ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు ఇప్పుడు పాలమూరు ఎత్తుకుపోతున్న పథకం మీద అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా దాన్ని సరైన టైంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టినా రేవంత్ రెడ్డి గారు ఏ సమావేశం పెట్టినా ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అంటే ఇంకా రామయ్యం చెప్తే ఆయనకి పుణ్యం దక్కేదేమో కానీ కేసీఆర్ చెప్పి ఆయన భగవంతుడు ఇంకా ఆశీస్సులు ఇచ్చే విధంగానే ఆయన ఎక్కడక్కడ అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మహబూబాద్ జిల్లాలో పూర్తి నాయకత్వం అందరం రవీంద్రరావు గారు, నేను, రెడ్డి నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, సత్యనారాయణ గారు, మిగతా ఉన్న మా నాయకత్వం అందరం కూడా ఏకమై అందరి సమిష్టిగా కూడా ఎల్లుండి కార్యక్రమాలు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.